మరి నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఇప్పటిదాకా మన మిత్రులందరూ కూడా అద్భుతంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి మీరు అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కావచ్చు, అన్న ఏంది ఒక పేపర్ పట్టుకొని తిరుగుతాను ఇటు అంట అని చెప్పేసి. ఈ పేపర్లో ఏముందంటే ఇందాక స్క్రీన్ మీద ప్లే అయినటువంటి 70,000, 1,60,000 అని చెప్పేసి వాళ్ళు నోటికి వచ్చినంత మాట్లాడేది కదా. వాళ్ళ చిట్టా విప్పడానికి నేను ఒక డాటా తెచ్చిన. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఎన్ని వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారనేది క్లియర్ కట్గా ఇప్పుడు మనం చెప్పకపోతే వాళ్ళు ఏదో నోటికి మాట్లాడినట్టుగా మనం కూడా మాట్లాడలేదు. కాబట్టి ఒక క్లియర్ కట్గా మెసేజ్ మన దిల్సుఖ్ నగర్ గడ్డ నుంచి వెళ్ళాలా వద్దా సార్? ఇది మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మాట్లాడతా. అయితే ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు అంటే వాళ్ళ అటెండర్ పోస్టులు అనుకుంటున్నారో, మరి వాళ్ళు ఏం పోస్టులు అనుకుంటున్నారో, వాళ్ళు ఏది మాట్లాడినా కూడా టీవీల కాడ ఎక్కడ పడితే అక్కడ ఒక అకౌంటబుల్గా మాట్లాడాలి. ప్రతి ఒక్క మాట కౌంట్ అవుతుంది కదా. మరి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మరి ప్రశ్నించే వాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు మర్చిపోయారు. మనం ఏ యుగంలో ఉన్నాం? మనం ఉన్నది రాతి యుగం కాదు, మనం ఉన్నది ఏ యుగం? డిజిటల్ జనరేషన్. అవునా కదా? నాకు 4 మిత్రులు ఫోన్ చేసేళ్ళు, అన్న సభ ఎక్కడ అంటే నేను వెంటనే లొకేషన్ పంపిస్తే ఇక్కడ డైరెక్ట్ వచ్చేసేళ్ళు. అంటే అలాంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి అన్న న్యూస్ పేపర్ చదువుతాను అనుకోవద్దు. వాళ్ళు ఇచ్చిన నియామకాల పత్రాలు మాత్రం నేను చదువుతున్నా. ఎందుకు వాళ్ళు 65,000, 70,000 అంటున్నారంటే మనం వాళ్ళని ప్రశ్నించకపోతే నిజంగా మనలో అక్యూరిటీ లేనట్టు అవుతుంది. సో కాబట్టి ఒక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి 2024 నుంచి 2025 వరకు ఎన్ని నియామకాలు ఇచ్చారో ఒక్కసారి నేను మీ అందరి ముందు చదివే ప్రయత్నం చేస్తా. దయచేసి అందరు కూడా దీన్ని గమనించాలి. సో మొట్టమొదటిసారిగా గ్రూప్ 1లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 503 పోస్టులకి వీళ్ళు కేవలం 60 పోస్టులు మాత్రమే కలిపి మొత్తం 603 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సిలో 4,957 మాత్రమే, సివిల్ అసిస్టెంట్ సర్జన్లో 435 పోస్టులు మాత్రమే వీళ్ళు ఇచ్చారు. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ 1,284 పోస్టులు మాత్రమే ఇచ్చారు. నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు 2,050 మాత్రమే, ఫార్మసిస్టు 633 మాత్రమే, అండ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 48 పోస్టులు మాత్రమే, స్పీచ్ పాథాలజిస్ట్ ఓన్లీ 4 మాత్రమే, అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ ఎడ్యుకేషన్లో 607 పోస్టులు మాత్రమే, అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 118 పోస్టులు మాత్రమే, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు 1,623 పోస్టులు మాత్రమే, డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ 1,743, అండ్ ఎఫ్ఎస్ఎల్ టీఎస్ఎల్ పిఆర్పి సంబంధించింది కేవలం 60 పోస్టులు మాత్రమే, ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 198 పోస్టులు మాత్రమే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఒక విభాగంలో 79, మరొక విభాగంలో 44 పోస్టులు మాత్రమే. అన్నీ కలిపితే ఎంత మిత్రులారా? 13,943. అన్ని కలిపితే ఎంత? 13,943 పోస్టులు మాత్రమే ఇచ్చి ఇవాళ మేము 65,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినామంటే గత ప్రభుత్వంలో ఏర్పడ్డాయి మొత్తం ఎంత అంటే 52,000 పైచిలకు పోస్టుల నియామక పత్రాలు ఇచ్చి మొత్తం మేము ఇచ్చినామని వీళ్ళు అకౌంట్లో ఇస్తున్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మొత్తం వాళ్ళ ఖాతాలోనే ఇస్తామని అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో నియామకము చేపట్టినటువంటి నియామక పత్రాలు నువ్వు ఏర్పరిచి నీ ఖాతాలో ఎట్లా పెట్టుకుంటున్నావు నువ్వు? అవునా కదా? ఇది కూడా వాళ్ళ ఖాతాలోనే వేయాలి కదా. సో కాబట్టి మీరు గమనించాలి, ఇక్కడ ఎవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు. నేను ఒకటే అడుగుతున్నా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మీ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది. అండ్ నిన్న మనకు స్టేట్ ఫార్మేషన్ డే జూన్ 2 రోజు మనకు ముఖ్యమంత్రి ఏమన్నారంటే మొత్తం నేను 65,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యాడు. సరే ఇప్పుడు నువ్వు అసలు ఇచ్చింది మొత్తం ఏంటంటే మన జూన్ 2 నాడు 290 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినావు. అవి ఏడబ్ల్యూ బీటెక్లో ఎవరైతే టెక్నికల్ కోర్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఏ జనరల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు. మా మిత్రులందరూ కూడా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎదురు చూసేలు. ఎస్ ఒక 20,000 పోలీస్ నోటిఫికేషన్ వస్తాయి కదా అనుకున్నారు, మెగా డిఎస్సి వస్తాయి అనుకున్నారు, గురుకులలో జేఎల్ డిఎల్ వస్తాయి అనుకున్నారు, పవర్ సెక్టర్లో పోస్టులు వస్తాయి అనుకున్నారు, అండ్ మనకి మోడల్ స్కూల్లో వస్తాయి అనుకుంటున్నారు. ఇలా రకరకాల నోటిఫికేషన్తో వస్తుంది, మా యొక్క బంగారు భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి అందరూ ఎదురుస్తే కేవలం 290 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి అందరినీ నిరాశపరచండు. కాబట్టి ఒకటే అల్టిమేట్ జారీ చేస్తున్నాము ఈ వేదిక నుంచి. దయచేసి సుధిరెడ్డి సార్ గారు మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి, రాకేష్ రెడ్డి అన్న గారు మీ మద్దతు మాకు ఖచ్చితంగా కావాలి, అలాగే ప్రవీణ్ అన్న కానీ సన్నీ అన్న గారు ఉన్నటువంటి వేదిక మీద అందరూ కూడా మీరు ఖచ్చితంగా మాకు సహాయం చేయాలి. ఏ విషయంలో అంటే కనుక ఈ నెల చివరి తేదీ వరకు కనుక మాకు పోలీస్ నియామకాలలో 20,000 పోస్టులతో భర్తీ జరగకపోతే, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయకపోతే రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి మేము తెలంగాణలో ఉద్యమం ఎలా అయితే జరిగిందో స్వరాష్ట్రం కోసం మరి అలాంటి ఒక ఉద్యమాన్ని మేము చేపడతాం, ఖచ్చితంగా ప్రకటన జారీ చేస్తాము. కాబట్టి దయచేసి మీరు మా యొక్క భవిష్యత్తును ఆడుకోవద్దు. మీ రాజకీయ స్వలాభం కోసం మా యొక్క నిరుద్యోగ యువకులైనటువంటి బ్రతుకులతో మీరు ఆడుకోవద్దు. అవును, చాలామంది ఒక మాట అంటారు, ఆడపిల్ల పుడితే కట్నం ఇచ్చి ఎంతో నష్టపోవాలి, అప్పు చేయాల్సి వస్తుంది, తల్లిదండ్రులు బాధపడతారు,
చేస్తున్నారు. కానీ అప్పుడు మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎస్ ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని చెప్పేసి మీరు ఏదో మోటివేట్ చేస్తారు. కానీ ఈ రోజున వాళ్ళు చదువుకునే యొక్క వాళ్ళ చదువుకి వాళ్ళ ప్రతిభ యొక్క ఉద్యోగాలు మీరు ఎక్కడిస్తున్నారు? ఇవ్వట్లే కదా. స్వరాష్ట్రంలో మనం కొట్లాడి సాధించుకున్నాం. ఇలా ఉద్యోగ అవకాశాలు కూడా రావాలని మళ్ళీ కొట్లాడుతున్నాం. మనం ఎక్కడ బాగుపడ్డాం? మనం బాగుపడలేదు. సో కాబట్టి ఒకటే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు రాజకీయం చేయాలనుకుంటే, మీరు ఢీకొనాలనుకుంటే ప్రతిపక్ష వాళ్ళని మీరు ఢీకొనని మీకు దమ్ముంటే, కానీ మా నిరుద్యోగులతో మాత్రం మీరు ఆడుకోవద్దు. దయచేసి మీరు ఎప్పుడు ఎలక్షన్ ముందుంటే అప్పుడు ఒక చిన్నపాటి నోటిఫికేషన్ ఇచ్చి మీరు చేతులు దుప్పుతున్నారు. అది కాదు. నిజంగా మనం కన్న కలలు ఎప్పుడు సాకారం అవుతాయి అంటే ఆ రోజు శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించింది కాబట్టి అది న్యాయం జరగాలంటే ప్రతి తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డకు ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో అప్పుడు మనకు కళలు నెరవేర్చినట్టు. అండ్ ఇంకొక విషయం, స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇంకొక లైన్ మాట్లాడి నేను ముగిస్తాను. హైదరాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? అందరు చెప్పాలి దయచేసి, అక్క చెల్లెలారా అన్నదమ్ములారా. హైదరాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉందా లేదా? అంటే హైదరాబాద్ అన్నీ మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వారికి కావాలా వద్దా? ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకప్పుడు మనకు రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నప్పుడు 14F జియోతోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఫ్రీ జోన్ ఉందని చెప్పేసి పక్క రాష్ట్రం వాళ్ళు మన ఉద్యోగాలు కొట్టుకోబోతుందని చెప్పేసి మనం బాధపడ్డాం. ఎస్, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రం ఏర్పడితే మీరు మళ్ళీ అదే పంచాయతీ వస్తాయని. సో కాబట్టి సుధిరెడ్డి సార్ గారికి మరొక్కసారి ఒక సమస్యను మీ ముందుకు నేను తెస్తున్నాను సార్, అది మీరు ప్రశ్నించాలి. హైదరాబాద్లో కూడా ఇక్కడ రాజధాని కాబట్టి ఇండస్ట్రియల్స్ ఎక్కువ ఉంటాయి, పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అక్కడ మన తెలంగాణ బిడ్డలకు అవకాశం రావట్లేదు సార్. దయచేసి ప్రభుత్వ ఉద్యోగంలోనే అందరికీ ఉద్యోగం ఏంటంటే నిజంగా వీలు పడదు, మేము అర్థం చేసుకుంటాం. మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మన తెలంగాణ బిడ్డలకి ఒక 70% వరకు అవకాశం కల్పించే విధంగా మీరు ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాలి సార్. అదేవిధంగా హైదరాబాద్ని ఫ్యూజన్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎక్కడ తెలంగాణలో ఉన్న మారుమూల ఉన్న బిడ్డ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పోస్ట్ని మీరు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. మెరిట్ ఆస్పిరెంట్స్ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి ప్రభుత్వం దృష్టి మీరు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఏదైనా విషయం తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. జై తెలంగాణ.